ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు లాస్ట్ వ్లాగ్ లాగా ఈ వ్లాగ్ కూడా ఉండబోతుంది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3 అయితే అవుతుంది. ఏంటి 3 o'clockకే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అవుదాం అని లేజీకి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. బేసిక్గా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండా, ఎందుకంటే ఎడిట్ చేయడానికి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఎడిట్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి Pavitra_Burada డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి అయితే ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. బాయ్, మళ్ళీ కలుస్తాను. అండ్ అయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్గా అయితే మీకు చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాలని అయితే లేకుండే. మెయిన్గా ఏంటి అంటే అక్కడైతే వర్షం పడింది, అందుకే కాస్త ఆగిపోయాము. వర్షం తగ్గాక వెళ్దాంలే అని. సో మెయిన్గా ఎందుకు వద్దనుకున్నాను అంటే, షూట్ చేసిన వీడియోస్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎడిట్ చేయాలి. ఎడిట్ చేశాక ఇంకప్పటికి ఇంకేమైనా వీడియో షూట్ చేసుకుందాంలే అని అయితే అనుకున్నాను. బట్ ఓకే, వెళ్దాం. వీకెండ్ మెయిన్గా ఏంటి అంటే ఎవ్రీ వీకెండ్ వెళ్ళడానికి తను వర్కింగ్ ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కాస్త రిలీఫ్గా ఉంటుందని అయితే వెళ్తాము అంతే. బట్ ఈ వీడియో షూట్ చేసి నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఇటువంటి ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్స్ అయితే అస్సలు బయటికి వెళ్ళొద్దండి. అప్పుడు మామూలుగా ఉంది కాబట్టి మా సేఫ్టీలో మేము మామూలుగా అయితే వెళ్ళాం. కానీ ఇప్పుడైతే ప్లీజ్ దయచేసి ఎవ్వరూ అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఇక్కడైతే మేము AMB కొండాపూర్లో ఉంది కదా, మాల్కి అయితే వచ్చాము. మేము ఒక అన్నయ్య కోసం అయితే వెయిటింగ్, తిని ఫ్రెండ్ ఆ అన్నయ్య కోసం అయితే వెయిటింగ్. సో తన కోసమే వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరైతే బయటికి అస్సలు వెళ్ళొద్దు. మీకు వెళ్ళాలి తప్పదు, చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం వెళ్ళండి. అండ్ మాస్క్ తప్పకుండా పెట్టుకోండి. సోషల్ డిస్టెన్సింగ్ అయితే మాత్రం తప్పకుండా పాటించండి. అండ్ యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఆ మాల్కి. నేను చూసింది అయితే కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే అక్కడైతే ఎక్కువ ఫుడ్ కోర్ట్ అదే అయితే ఉంది. అండ్ పైకి వెళ్ళిన కొలది మనకి ఎక్కువగా షాపింగ్కి సంబంధించినవి, కాస్మెటిక్స్ సంబంధించినవి అయితే ఉన్నాయి. సో అయితే వెళ్తున్నాను, చూస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనకి బజార్ కూడా ఉంది. నార్మల్గా మనకి స్ట్రీట్ షాపింగ్లో దొరికే ఐటమ్స్ ఎక్కడైతే సేల్ చేస్తారు వీళ్ళు, అది కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు, ఇక్కడ ఈ బజార్లోనే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే షాప్స్ అయితే ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ క్లిప్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఏమైనా తినేసాక ఇంకా స్టార్ట్ చేద్దాము చూడడం అంతా అని. భయపడదు, చీజ్ కదా ఖరాబ్ కాదు అన్నీ వస్తుంది. చీజ్ స్మెల్ వస్తుందా? అలా తింటే బాగుంది కదా. మనం ఒకటే బెటర్ అయింది బర్గర్. ఫిష్ ఇంకేదైనా తినొచ్చు, లేకపోతే అదే నిండిపోతున్నాం. టేస్ట్ బాగుంది. అప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు కదా నువ్వు వచ్చినావు మొత్తం ఉండే. ఎస్, అక్కడైతే కొద్దిగా ఫన్ అయితే చేస్తున్నాము. బట్ ఏమైందంటే మా వాయిస్ కొద్దిగా తక్కువగా క్యాప్చర్ అయ్యి బయట నాయిస్ అయితే ఎక్కువగా వచ్చేసింది. సో ఇంకా అది నేనైతే వాయిస్ ఓవర్ అయితే తీసేసాను. నార్మల్గా ఏదో ఫుడ్ గురించి అలా డిస్కషన్ అయితే జరుగుతుంది. మొత్తం నువ్వే తిన్నావు. అని చెప్పాను కదా ఇక్కడ బజార్ అని. నార్మల్గా మనకి బయట దొరికే ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తుంటారు.
అక్కడ అదే యాక్సెసరీస్ 19 రూపీస్ అని చెప్పారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏది నాకు 19 రూపీస్కి అయితే లేదు. ఏదో చిన్న హెయిర్ బ్యాండ్ ఏదో అనుకుంటా. అండ్ ఇక్కడైతే క్లాత్ పిక్ ఎనీ 1000 రూపీస్ అని అయితే అన్నారు. బట్ నేనైతే ఏది వెళ్ళైతే చూడలేదు. జస్ట్ మీకంటూ ఎవరికైనా ఎలాగ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందని అయితే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే మాత్రం ఈ క్లిప్ అయితే తీశాను. బట్ ఏవి నేనైతే చూడలేదు. జస్ట్ ఇవి హెయిర్ బ్యాండ్స్ అందులోకి అయితే వెళ్ళాను. ఓకే, కాస్ట్ ఎలా ఉందో ఏంటనేది మరి అయితే నేను చెప్పలేను కదా. నాకైతే కొద్దిగా ఫస్ట్ వెళ్ళిన దానికి మాత్రం ఏదో చెప్పారు, కానీ అక్కడైతే కొద్దిగా ఓవర్ ప్రైస్గా అయితే అనిపించింది. ముగ్గురు 3 ఫ్లేవర్లు తీసుకుందాం వేరు వేరుగా. గులాబ్ జామున్ 20% ఆఫ్ అక్కడ ఉంది కదా. ఉన్నాయి ఎప్పుడు గులాబ్ జామున్ ఒకటి బుజ్జి నీకు ఏమున్నాయని అదే ఉంటాను. ఫేస్ అయితే పడట్లేదు. అండ్ ఆ మాల్లో షాపింగ్ అంటే నేను బేసిక్గా ఏది ఇంట్రెస్ట్తో ఎక్కువగా చూడలేదు. అండ్ నార్మల్గా చూస్తున్నాను. క్లాత్ ఐటమ్స్ అంటే ఎందులోకి నేనేం వెళ్ళలేదు, ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళాను. బేసిక్గా ఎందుకో ఫస్ట్ టైం అనిపించింది షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదేమో అని. అండ్ ఇక్కడ నైకాలోకి అయితే వెళ్ళాను. నేను ఇప్పటి వరకు వెళ్ళిన మాల్స్లో ఎందులో కూడా నేను నైకా అయితే చూడలేదు. ఇంకా వెళ్ళాను ఏమైనా తీసుకుందామని, నార్మల్గా అయితే చూశాను. అండ్ అక్కడ నుంచి అయితే మేము లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చాము. జస్ట్ వాళ్ళకి కావాల్సినవి చూస్తున్నారు. నేను నార్మల్గా ఉమెన్ వేర్ దగ్గరగా వెస్ట్రన్ వేర్ చూస్తున్నాను. అంటే ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. అంటే ఈ వీడియో క్లిప్లో అక్కడ నేను కంప్లీట్గా అయితే చూపించలేదు కదా. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడైతే చూస్తున్నాము ఏమైనా నార్మల్గా వెస్ట్రన్ వేర్ ఏమైనా చూస్తున్నాము. ఎందుకంటే ఎథ్నిక్ నార్మల్గా కుర్తాస్ అటువంటివి అయితే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను సెకండ్ టాప్ ఈ ఫ్లోరల్ పింక్ కలర్ నాకు ఎందుకో బాగా నచ్చింది. నాకు ఫ్లోరల్ ప్రింటెడ్ ఎందుకో నచ్చుతుంది. బట్ దీనికి ఆ స్వెట్ షర్ట్ అయితే నచ్చింది. నా దగ్గర ఇప్పుడు చెప్పాలంటే కొద్దిగా స్వెట్ షర్ట్ ఎక్కువగానే అయిపోయేవి. అండ్ మెయిన్గా ఇప్పుడు అయితే ఈ టైంలో మనకి సమ్మర్కి అయితే అసలు అవసరమే లేదు, మళ్ళీ వింటర్లోనే దానికి పని పడుతుంది. అంతే, ఏం తీసుకోలేదండి. బేసిక్గా జస్ట్ చూస్తున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంటే నార్మల్గా ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు. జస్ట్ అలా రోడ్డు పైన తిరిగేద్దాము, ఇంకా ఎవరింటికి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. అండ్ అక్కడ నుంచి మేము గచ్చిబౌలి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను వెళ్ళడం బేసిక్గా ఇది మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాక లాక్డౌన్లోనే ఇంకా ఉన్నాము. ఎప్పుడు బయటికి వెళ్ళింది ఉంది, కానీ ఇలాగ అటు వెళ్ళే పని అంటూ మాకేమీ పడలేదు కదా. సో ఇంకా అక్కడి వరకు వెళ్ళాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము. తిన ఆఫీస్ అవి చూపించడం, జస్ట్ అక్కడ ఉండే ఆఫీసులు అన్నీ చూస్తున్నాము అంతే. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వెళ్ళే దారిలో హలీం నడుస్తుంది కదా, రంజాన్ సీజన్ కదా, హలీం తింటాం అనుకొని అయితే వీళ్ళు ఆపారు అండ్ తీసుకున్నారు. నేను టేస్ట్ చూసాను, నాకైతే నచ్చలేదు. అదేంటో అంట ఫస్ట్ టైం తింటే నచ్చదంటే తర్వాతకి నచ్చుతుందంటే ఇంకొకసారి నేను తినాలని కూడా అనుకోలేదు. అండ్ ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మెయిన్గా ప్లీజ్ అండి ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ ఇంపార్టెంట్ అనుకుంటే మాస్క్ అయితే పెట్టుకోండి, శానిటైజ్ అయితే చేసుకోండి అండ్ హైజీనిక్ అయితే ఉండండి.